యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. సామెతలు 8వ అధ్యాయము 13వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అనే దేవుడి వాక్యం సెలవిస్తుంది. రాజులాగారా, రాజ్యాలాగినయ్యా, దేవుని బిడ్డలారా, గర్వం ఉంటే, అహంకారం ఉంటే, ఈ రకమైనటువంటి దుర్మార్గత ఉంటే, కుటిలమైన మాటలు ఉంటే, చెడుతనం ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడండి? దేవుడు మనకు తోడుగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడవాలి. కానీ ఈ చెడుతనాన్ని, గర్వాన్ని, అహంకారాన్ని, దుర్మార్గతని, కుటిలమైన మాటల్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఇంకా ఆ చెడుతనాన్ని ధరించినప్పుడు పరిశుద్ధులైన దేవుడు మన దగ్గర ఎట్లా ఉంటాడు? కాబట్టి మనల్ని సృష్టించిన సృష్టికర్త, ఆకాశ మహాకాశాల పాఠశాల మహా గొప్ప దేవుడు చెప్పినటువంటి వాక్యం మనము పాటిద్దాం. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి సమస్త పాపాన్ని, చెడుని విసర్జిద్దాం. అందరికీ వందనాలు.